చేయాలని ఏ నినాదంతోనైతే నేను ముందుకు పోతా ఉన్నానో రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి అందరికీ తెలుసు. అవును. అందులో భాగంగా నేను ఎక్కడా కూడా నేను లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడడం, లేకంటే మా పార్టీలో మాట్లాడినటువంటి కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి భాషను నేను ఏ రోజు మాట్లాడబోను. ఉమ్, అది జరగని పని. ఉమ్, ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం మరి మేము అధికారం కోల్పోయినాము, మనం ఎందుకు అధికారం కోల్పోయినాము అనేది కూడా నేను రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి తెలియజేస్తున్నా. ఉమ్, ఇంకొకటి ఏంటంటే ఇంకా నా మీద ఏమి చేసేదానికి లేక వీళ్ళు కేవలం అంటే కేవలం నా అడ్రస్ ఏదో నా ఫోన్ నెంబర్లు మాత్రమే తీసి ఏదో మనం ఏదో ఘనత సాధించినాము, మనం సినాయన్ని ఎవరైతే చంపినామో వాళ్ళని పట్టుకున్నాము అన్నంత రేంజ్ లో వీళ్ళందరూ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు నా ఊరు, నా జిల్లా, నా యొక్క డేటాను తీసి సోషల్ మీడియాలో పెట్టినారు. భయంకరమైన కాల్స్ వచ్చినాయి. నేను కొన్ని కాల్స్ మాట్లాడుతున్నా, కొన్ని కాల్స్ ఎత్తలేకపోతున్నాము. భయంకరంగా కాల్స్ అయితే వస్తా ఉన్నాయి. నేను దేనికి కూడా ఈ కాల్స్ వచ్చినాయి ఓయమ్మ మనం ఏం చేయాలా, ఎట చేయాలా అని దేనికి మనం భయపడే ప్రశ్నే లేదు, భయపడేటువంటి సమస్య కూడా లేదు. ఉమ్, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫోన్ చేసే వాళ్ళు ఈ మధ్య తెలుసుకున్నారేమో 2-3 రోజుల నుంచి నా ఫోన్ నెంబరు. ఉమ్, మన పార్టీలో ఉండే పెద్ద పెద్ద నాయకులు నాకు ఫోన్ చేసి ఒరే నాయనా నువ్వు మా విషయం ఏడా బయట పెడతావని మా వాళ్ళని అడుగుతున్నారు. అది వీళ్ళకి తెలీదు. ఆ, ఈ ఏబిఎన్ ఛానల్ ద్వారా మా వైసీపీ పార్టీలో ఉండే సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళకి తెలియజేస్తున్నా. ఉమ్, వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద తలగాయలు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు కానీ వీళ్ళకి ఇప్పుడు నేను వైసీపీలో ఉండా నా నెంబర్ మా పార్టీలో ఉండే వాళ్ళు కాడ ఉండదు, పక్క పార్టీలో వాళ్ళు కాడ ఉంటారా? అంతే కదా. ఏందో చరిత్ర సాధించుకుంటూ ఆ ఎక్స్ వేదిక చేసుకొని ఆ ఫేస్బుక్ ని, ఆ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూడు నా ఫోన్ నెంబరు మేము అధికారంలోకి వచ్చితే నీ పని కూర్చా ఉంటారు. మనం 2039 అధికారంలోకి వచ్చామని ఎవడైనా సరే మా పార్టీలో ఉండేవాడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడా? ఉమ్, వస్తే వస్తే అంటున్నారు, ఎప్పుడు వస్తారో తెలియదు. వచ్చాం అంటున్నారు తప్ప ఉమ్, మేము 2039 అధికారంలోకి వచ్చామని ఎవడైనా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడా? ఎవడైనా సరే అన్న కోసం పనిచేస్తున్నారా? ఎవరు పనిచేయాల. మేము అధికారంలోకి వస్తే ఏమైతుంది? ఏమైంది? ఏంది మరి మరి సీమరాజా గారు అధికారంలోకి రావడానికి ఏం చేస్తున్నారు? ఏమైనా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా మీ పార్టీలో? ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి? యలహంక ప్యాలెస్ లో మీటింగ్లు ఏంటి? ఏం జరుగుతుంది అసలు? యలహంక ప్యాలెస్ లో మీటింగ్లు జరుగుతాయి, శవాలు కనపడతాయి, శవాల మీద యాత్రలు, శవ పర్యటనలు జరుగుతాయి. కానీ ఏం చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రస్తుతం ఇప్పుడు గతంలో నమ్మినారు, నమ్మి 151 స్థానాలు కట్టబెట్టినారు. ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు. అదే కదా మా బాధ. ఉమ్. ఏదేదో చేస్తున్నా ఎవరు నమ్మేట్టుగా లేదు. ఈ సోషల్